సో మేము వచ్చేసిన రిసార్ట్ అయితే అరకు వ్యాలీ ఇంకా ఇక్కడనే డార్లింగ్ మూవీ షూటింగ్ అయితే జరిగింది. సో నేను చూడంగానే డోంట్ సే యు ఆర్ హ్యాండ్సమ్, ఓకే? నానా తిప్పలవాడి గోయిల దూకి ఒక ఫ్లవర్ పట్టుకొని నీ కష్టానికి ఫలితానికి టేక్ ఎ బౌ. My YouTube channel Aparna's World. So after a long time back with my another video. చాలా రోజులు నేను అప్లోడ్ చేయక ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినానంటే అరకు వచ్చేసిన. లాస్ట్ టైం ఐ వెంట్ టు పాండి, బట్ పార్ట్ 2 పెట్టడం అయితే మర్చిపోయినా. ఇన్ కేస్ టైం ఉంటే అయితే నేను అప్లోడ్ చేస్తాను డెఫినెట్గా. నా వర్క్ ప్రెషర్ వల్ల సో నేను రెండింటిని మేనేజ్ చేయలేక అది స్టాప్ చేసా. సో నెక్స్ట్ డెస్టినేషన్ వాస్ అరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రిసార్ట్ చూపిస్తా. ఎంత క్రేజీ ఉందంటే ఫుల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్తోని లిటిల్ చిన్న చిన్న హట్స్తోని ఎంత బాగుందో లొకేషన్. సో మేము వచ్చేసిన రిసార్ట్ అయితే అరకు వ్యాలీ సో మేము వచ్చేసిన రిసార్ట్ అయితే హ్యాపీ వ్యాలీ రిసార్ట్స్. అరకు నుంచి జస్ట్ 2.3 కిలోమీటర్స్లో ఉంది. ఇక్కడ ఉన్న హట్స్ అయితే ఎంత క్రేజీ ఉన్నాయి అంటే కలర్ఫుల్, ఏంటంటే పీస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. చుట్టూ అంత ఎన్విరాన్మెంట్, మిడిల్లో వచ్చేసి చిన్న రూమ్స్ ఉండేసరికి లొకేషన్ అయితే క్రేజీ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి డార్లింగ్ మూవీ మనకి గుర్తున్నట్టయితే ఇక్కడ మేము ఉండే జస్ట్ ఒక్క 300 మీటర్స్లోనే మనకు ఆ రైల్వే స్టేషన్ ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ సీన్ అయితే ఇక్కడనే రీక్రియేట్ చేస్తారు. ఇంకా దట్టు ఎవరైతే డార్లింగ్ మూవీలో ఒక రూమ్కి వచ్చి స్టే చేస్తారు కదా ఫ్రెండ్స్తోని, అందరు జస్ట్ ఇగో ఈ రిసార్ట్ వెనకాలనే ఉందంటే అది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ రిసార్ట్ని ఒక లుక్ వేసండి, చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అయితే. వచ్చేసండి. మా రిసార్ట్ ఎక్కడ ఉంటాం అయితే చూసేసారు కదా. నెక్స్ట్ మేము ఉండబోయే రూమ్ అయితే చూపిస్తాం. ఇది కూడా చాలా బాగుంది, నన్నాసా క్యూటాసా రూమ్. సే హాయ్ ఇంకా రిమోలీ. ఓకే ఈమెకి సరే ఒకవేళ నువ్వు యూట్యూబ్ ఛానల్ పెడితే నేను ఎట్లా ఓపెనింగ్ ఇస్తా చెప్పు. ఫస్ట్ వెల్కమ్ టు అపర్ణాస్ వరల్డ్. ఇంకా ఈమెకి యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టడం అంటే ఇష్టము, అందుకని నేర్చుకుంటుంది. ఫ్యూచర్ లో అప్గ్రేడ్ అయితే నేర్పిస్తాను నేను. హలో సే హాయ్ బుల్సో. ఫస్ట్ ఎవర్ ఇన్ మై ఛానల్. మంచిగా కనిపించు అని చూస్తే. ఓకే నెక్స్ట్ ఏ మంచి కదా పిల్లల్ని చూపిస్తా. ఇట్లా రైట్. నెక్స్ట్ ఇట్లా కనిపిస్తున్నా. హాయ్ చెప్పు. హాయ్. సంబంధాలు ఉంటే చెప్పండి. ఖమ్మం ఇది ముందర చెప్పు. ఇంకా ఎక్కడికి కమ్. నెక్స్ట్ is the one more lady. Hi. You're looking so cute. Thank you. ఇక్కడనే డార్లింగ్ మూవీ షూటింగ్ అయితే జరిగింది. సో నేను చూడంగానే అయితే గుర్తు పట్టేసిన, మాలకి గుర్తు లేకుండా. ఇక్కడ ప్రభాస్ వచ్చి కాజల్కి హాయ్ అని చెప్తాడు, చూస్తాడు. నెక్స్ట్ నేను చెప్పినట్టయితే కాఫీ మ్యూజియం కి అయితే వచ్చేసినాం అరకులో. సో ఇదైతే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి ఏమేమి ఉన్నాయో. ఓకేనా? ఇట్లా కమ్ వన్స్. ఇట్లా మాల్ ఏమో కొంటున్నారు. ఇక్కడ ఏం కొంటున్నాడు? మంచిగా మనకి ఇచ్చేటట్లు ఉంటాయి కదా, మేడం ఎట్లుంటాయి తెలియదు మళ్ళీ ఆ ప్యాకింగ్ అయిన తర్వాత. ఓకేనండి, మీరైతే లోపలికి కమ్, వెల్ టేక్ టికెట్స్. వెల్కమ్ టు కాఫీ మ్యూజియం. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. లోపల అయిన తర్వాత ఏమేమి ఉంటాయో చూడాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? కాఫీయా మంచిగా చూస్తే అన్ని గేమ్ జోన్ లెక్కనే ఉన్నాయి. లోపల కాఫీ ప్లాంట్ చూసినా నేను. ఇట్స్ యువర్ ఫ్రెండ్.
Right. ఇట్లా హలో మేడం ఏ ఇగో బ్లాగ్ లో చూపిస్తున్నా This is Kondavi. కొండది ట్రైబల్ లేడీ ట్రైబల్ దిస్ ఇస్ కాల్డ్ ట్రైబల్ లేడీ Kondavi. కొండటి అంటారా Kondodu. Tribal boy. అది సాయి ఇది నేను మా ఆయన దే ఆర్ లాట్స్ ఆఫ్ వుడెన్ క్రాఫ్ట్ అయితే ఉన్నాయి లోపల అది చూద్దాం ఓకేనా మొత్తం వింటేజ్ కలెక్షన్ అంత ఉందా ఇక్కడ వింటేజ్ కలెక్షన్ మొత్తం ఇక్కడనే ఉంది సో చెక్ చేద్దాం ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కాఫీ బైట్లు ఇగో కాఫీ బైట్స్ స్మెల్ అయితే క్రేజ్ వస్తుంది బాగుంది దా అడిగిపోదాం మాల్ వదిలేసి నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన దగ్గర మాల్ ని కూడా చూపిస్తే తృప్తి పడతాడు ఇక్కడ ఏంటంటే డీటెయిల్ ఎగ్జిబిషన్ అంత ఉంది కాఫీ ఎట్లా తయారవుతుందా ఇరా కాఫీ ఎట్లా తయారవుతుందా అని అంతే ద మేకింగ్ ఆఫ్ కాఫీ హౌ ద ట్రైబో మేక్స్ బాగుంది ఇంకా నా యానిమేషన్ బొమ్మలు అన్నీ ఉన్నాయి జెట్ స్క్రీన్లో ఒక క్లిప్ వేసేసుకొని వచ్చేసాను నేను కూడా చూస్తాను మంచిగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాయ్లో బిస్కెట్ మా చెల్లి ఫేవరెట్ చాయ్ దే ఆర్ కలెక్టింగ్ కాఫీ సీడ్స్ ఇక్కడ కాఫీ సీడ్స్ సో కాఫీ మ్యూజియం చూసారు కదా కాఫీ మ్యూజియం నుంచి మేము వెంటనే ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాము ట్రైబల్ మ్యూజియం అంటే నథింగ్ బట్ ట్రైబల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ఎగ్జిబిషన్ వాళ్ళ ప్రీవియస్ కాలంలో ఎలా బతికారు అన్నట్టు ఒక చిన్న గ్లిమ్స్ లాగా ఎగ్జిబిషన్ లాగా చూపించారు చెప్పాలంటే మన హైదరాబాద్లో శిల్పారామం ఉంది కదా బొమ్మల యానిమేషన్లో ఉంటాయి సేమ్ అలానే ఉంటుంది నేను కొంచెం హోప్స్ పెట్టుకొని వెళ్ళాను అట్లా లోపల ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా కొత్త ప్లేస్ అన్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్ హోప్స్ అయితే పక్కా పెట్టుకుంటాం అక్కడ పోయిన తర్వాత అవి మెట్ట కాలేదు సో అందుకని మేము ఆ ప్లేస్లో వెళ్ళలేము జస్ట్ ఒక 20 minutes ఉండి మేము వచ్చేసినాము చిన్నపిల్లలకైతే వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి చిన్నోళ్ళకి కాదు పెద్దోళ్ళు కూడా ఆడుకోవచ్చు మన లాంటి వాళ్ళు బట్ ప్రైస్ అయితే వర్త్ కాదు అనిపించింది ఎందుకంటే అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ పైన నుంచి వాటర్ యాక్టివిటీస్ చేపిస్తున్నారు ఇంకా ఎందుకు పైసలు బొక్క అనుకుంటా మేము కూడా పోలే చూసారు కదా ఇప్పుడే సేమ్ యానిమేషన్ బొమ్మలే మొత్తం ఎంటైర్ గార్డెన్ ఆర్ సంథింగ్ ప్లేస్ లో ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి కొంచెం ఒక రౌండ్ వేసేసుకొని వచ్చేసినాము ఇంకా లోపల వరకు అయితే మేము వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ చూసుకొని టైం వేస్ట్ చేసుకున్న బదులు అట్లీస్ట్ వేరే ప్లేస్ ఏమైనా కవర్ చేయొచ్చు అనుకుంటా ఇంకా ఇక్కడ నుంచి మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో చూసేసేయండి ఓకేనా Like I'm going crazy. The ones for all the doctors searching for solutions. సో ట్రైబల్ మ్యూజియం తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్కి వెళ్ళేసి కొంచెం రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ వీక్ ఏం టు చాపరాయి వాటర్ ఫాల్స్ చిల్ అవుతున్నాం ఫ్రెండ్స్తో అయితే నేను ఏంటంటే వాయిస్ రికార్డ్ చేసిన అబ్బా ఎందుకు ఇది వస్తలేదు అర్థమవుతలే కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇచ్చేసింది ఇంకా ఈ రోజు అయితే మ్యాక్స్ ఆల్మోస్ట్ కాఫీ మ్యూజియం ట్రైబల్ మ్యూజియం ఇంకా చిన్న ప్లేస్ ఉన్నాయి అంటే అరకు రైల్వే స్టేషన్ అలాంటివి కవర్ చేసుకొని చిన్న చిన్న ప్లేసెస్ నెక్స్ట్ వీక్ ఏం టు చాపరాయి వాటర్ ఫాల్స్ సో లోపల ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఇంకా ఏంటంటే మేము వచ్చిన సీజన్కి బెస్ట్ యాప్టెడ్ ప్లేస్ అనిపించింది ఇంకా ఈవినింగ్ అయితే క్రేజీ ఎందుకంటే మేము 5 o'clock 5:30కి అరౌండ్ వెళ్ళాం అనుకుంటా దానివల్ల ఎక్కువసేపు ఉండలేకపోయినాం అనుకున్నాము అరే అక్కడిక్కడ తిరిగి మనం వేస్ట్ చేసినాం టైం బట్ అది ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తుంటే అట్లీస్ట్ వీ కెన్ ఎంజాయ్ సమ్ టైమ్ అని అనిపించింది బట్ ఉన్న 1 hour అయినా వి ఎంజాయ్డ్ అలాట్ ఎందుకంటే ఎగ్జాక్ట్ 6 o'clock ఇక్కడ బంద్ చేస్తున్నారు ఎందుకంటే చూసారు కదా వాటర్ కొంచెం డేంజర్ కూడా ఉన్నాయి చూసుకొని వెళ్ళండి మీరు కూడా వెళ్తే సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి వాళ్ళైతే ఈ వాటర్ ఫ్లో చూడంగానే ఒక్కొక్కరికి మస్తు భయం వేసింది లిటరలీ నేను అందరిని ఎంకరేజ్ చేస్తున్నా రండి 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 అంటే ఇంకా వాళ్ళైతే ఎంత బతిమలాడితే నాకు తెలిసి ఒక 20 minutes బతిమలాడితే అప్పుడు దిగినారు వీళ్ళంతా అప్పటికైనా అంటే కొంచెం అంటే ఫ్లో అలా ఉంది కదా అందుకని ఇంకా ఈవినింగ్ టైం అయ్యే కొద్దీ ఫ్లో అనేది కూడా పెరుగుతుంది
ఇంకా ఎట్లనో అట్లా పోయినాం కదా ఎంజాయ్ చేయాలా, ఇంకా అంత డెప్త్ కూడా ఏం లేదు, ఎంత జారుకుంటూ పోయినా కూడా అక్కడ చిన్న లేక్ లెక్క ఉంది, దాంట్లోనే పడతాం అన్నట్టు మేము చిల్ అయిపోయినాం అక్కడ. పాపం కానీ ఒక్కొక్కరికైతే ప్యాక్ అయిపోయింది అందరికీ, అక్కడ ఉన్న వాటర్లోకి ఏందిరా బాబు ఇది అనుకుంటా. ఏంటంటే ఎట్లా అంటే అనుకో జారుకుంటే కిందికి పోయి పడిపోతున్నాము. మస్తు ఎంజాయ్ చేసినాం. ఇక వాటర్ ఫాల్ అయితే మీరు వచ్చినప్పుడు అయితే జాగ్రత్త ఉండండి, లిటరల్లీ చూస్తున్నారు కదా ఫ్లో ఎంత పెద్దగా ఉందో. ఇంకా పైకి వెళ్ళేసి అక్కడి నుంచి స్లైడ్ అవ్వకుండా కిందికి వచ్చేస్తాం, చూసేసండి మీరు. చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చే లోపల మాకు ఇక్కడ క్యాంప్ ఫైర్ అయితే సెట్ చేసేసినారు. ఫుల్ పాటలు పెట్టుకుంటా బార్బిక్యూ సెటప్ అంతా సెట్ చేసేసి డీజే బాక్స్ పెట్టారు. మేమనే కాదు, వీకెండ్ కదా చాలా మంది వచ్చినారు అరబిక్. ఆ టైంలో ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఎట్లా అంటే పిచ్చి కుక్క లెక్కన ఎగిరినాము మేమైతే. హలో పీపుల్, గుడ్ మార్నింగ్. సో ఇట్స్ డే 2 అనుకుంటా, అరకులో వచ్చేసాం. సో ఇప్పుడైతే ఎడిపోతున్నాం మనం, మడగడ వ్యూ పాయింట్ పోతున్నాం. ఎర్లీ మార్నింగ్ 6 o'clock. అది ఫాగ్ ఉందండి, ఎంత ఉందో లిటరల్లీ హ్యాండ్స్ షివర్ అయిపోతుంది. మార్నింగ్ మార్నింగ్ ప్లేట్లో లేదు, చల్ల వాటర్ వస్తుంది. జ్వరం వస్తుందేమో. మీకు ఒకసారి నేను వ్యూ పాయింట్ చూపిస్తాను, ఎంత బాగుందో. రిసార్ట్లో మస్తు హెల్ప్ చేస్తున్నారు. హ్యాపీ వ్యాలీ రిసార్ట్కి వచ్చి నన్ను అందులో హెల్ప్ చేస్తున్నారు. హాయ్ దేవా. ఒకటి నైట్ బాగా ఎంజాయ్ చేసినాం కదా. ఏం చేసాం? చలో వీఆర్ గెట్ రెడీ. అక్కడ పోయాక వ్యూ పాయింట్ లొకేషన్ చూపిస్తాం ఓకేనా. సో మేము ఫైనల్లీ ఫైర్ క్యాంప్ దగ్గర ఫుల్ ఎంజాయ్ చేసినాం నైట్. నిన్న చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర కూడా. నెక్స్ట్ మేమైతే మడుగడ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం ఎర్లీ మార్నింగ్. నైట్ మేము పడుకునేసరికి అయితే 2 అయింది. మళ్ళీ లిటరల్లీ ఎర్లీ మార్నింగ్ 5 వరకు లేచేసి మేము స్టార్ట్ కూడా అయిపోయినాం. ఆ రిసార్ట్ ఓనర్ అయితే షాక్ అయిపోయింది నిజంగా. ఏంటి మీరు ఇప్పుడిప్పుడు అనుకున్నారు, మళ్ళీ పొద్దుగా లేచిపోతున్నాను అంటే. ఏంటంటే ఆ రోజు ప్లేస్ వెళ్ళినామంటే కంపల్సరీ కవర్ చేసేయాలి. మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి అదే బాధపడద్దు, మనం కవర్ చేయలేదు. సో పోయినప్పుడు న్యాయం చేయాలి ఏ ప్లేస్కైనా. అందుకని అందరినీ కరెక్ట్ గంట కొట్టినట్టు 4 గంటలకు లేపేసి ఎక్కడ వాళ్ళని అక్కడ రెడీ చేయించినాము. కానీ ఆ నేచర్ చూడండి, ఉంటే అక్కడనే ఉండిపోతే అవుతుంది. ఇంకా లిటరల్లీ క్లైమేట్ కూడా -4, -3, -4 ఉండే. ఎగ్జాక్ట్ అప్పుడే తెలియదు. మేమే అంటే నేను అనుకున్నా మేమే తొందరగా వెళ్ళిపోయినాం వాళ్ళ బాబు, ఇంత పొద్దులు పోతే ఎవరు ఉంటారా అనుకున్నాం. కానీ మేము వెళ్ళే లోపల మాకు తెలిసింది ఏంటంటే మాకన్నా ముందు చాలా మంది వచ్చేస్తారు, మేమే లాస్ట్ అనుకుంటా. ఇంకా ఏంటంటే బ్యాడ్ లక్, మేము వెళ్ళే వరకు సన్ రైజ్ కూడా అయిపోయింది. ఎందుకంటే రూట్ కొంచెము మిడిల్లో అండర్ కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల డైవర్ట్ అయిపోయి అలా అయిపోయింది. ఇంకా సరేలే ఇంకా ప్లేస్ ఎట్లనో అట్లా పట్టుకొని వచ్చేసేసినాము. వామ్మో ఫైనల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే రాకుంది, చూసేయండి. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయింది సార్. ఎట్లుంది క్లైమేట్? ఇక గురించి చెప్పాలా? నానా తిప్పగాడి ఒక ఫ్లవర్ పట్టుకొని నీ కష్టానికి
ఫలితాన్ని take a bow. Maybe I'm not where I wanna be. Lately it just feels like I'm going crazy. The ones for open back doors, searching for solutions for my never-ending game. And my brain is inside the light. It's just another of those days. Another one of those days. Another one of those days. What do I usually say? People, finally we reached to Madagadi వ్యూ పాయింట్. జనాలు వచ్చినాం, మేమే లేట్ అయినాం అంటే మేమే జల్ది వచ్చినాం అనుకుంటే మాకన్నా ముందు జనాలు చాలా మంది వచ్చినారు. మేము 5 గంటలకు చేసినాం కానీ ఫామ్ ఉంటుందని ఎవరు రాలే. మా ఎక్స్పెక్టేషన్స్ సో ఈరోజు మా అయిపోయే దాంట్లో అయితే మడగడ వ్యూ పాయింట్ అండ్ నెక్స్ట్ వాస్ కడిగి వాటర్ ఫాల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బొర్రా కేవ్స్. సో ఈరోజు అయిపోయిన తేదీ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఎంజాయ్. మేము 7 ఇక్కడ వరకు అయితే మా డే 1 ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అట్ మడగడ వ్యూ పాయింట్. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నేను ఇంకో వీడియోలు అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా ల్యాగ్ అయిపోతుంది. మీరు కూడా కొంచెం బోర్ ఫీల్ అవుతారు కదా, అందుకనే ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అపర్ణాస్ వరల్డ్. బాయ్.